సైమన్ అంటే అక్కినేని నాగార్జున కోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తుంటాడు. సైమన్ వద్ద దయాల్ అంటే సౌబిన్ షాహీర్ నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకుంటాడు. అయితే రాజశేఖర్ అనగా సత్యరాజ్ ను దయాల్ చంపేస్తుంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం దేవా అనగా రజనీకాంత్ వెళ్తే అతడి కూతురు ప్రీతి శృతి హాసన్ అడ్డుకుంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతితో ఇద్దరు చెల్లెళ్ల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్లు లేకుండా వాళ్ళను కాల్చివేస్తుంటారు. సైమన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్ ను దయాల్ ఎందుకు చంపాడు? దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి? అసలు రాజశేఖర్ దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నంబర్ ఎందుకు చెప్పమన్నాడు? ఆ కూలీ నంబర్ ఎవరిది? సైమన్ కు దేవాకు ఉన్న వైరం ఏంటి? దాహా అంటే అమీర్ ఖాన్ కు దేవాకు ఉన్న కనెక్టివిటీ ఏమిటి? దేవా అసలు జీవితం ఏంటి? సైమన్ కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కూలీ సినిమా కథ. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్టే లోకేష్ తాను నమ్ముకున్న పాయింట్ కు ఎమోషన్స్ జోడించి పాత కథని తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా ఏమీ విషయం లేదని సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఇమేజ్ కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్ ను ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు. నాగార్జున ఇలాంటి పాత్రలో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఆడియన్స్ లో కలగడం అత్యంత సహజంగా అనిపిస్తుంది. విలన్ గా స్టైలిష్ గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ పర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన సౌబిన్. ఈ సినిమాకు హీరో అతని అనడంలో ఏమాత్రం అనుమానం, సందేహాలు అక్కర్లేదు. సౌబిన్ ఈ సినిమా భారాన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు పవర్ హౌస్ సౌబిన్ అని చెప్పాలి. టెక్నికల్ విషయానికి వస్తే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా పేలవమైన సీన్లను తన మ్యూజిక్ తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ తో కేక పెట్టించేలా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్ట్. గిరీష్ గంగాధర్ చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి. కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి. సినిమా మొత్తం నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకున్నా అసంతృప్తికి గురి కాకుండా ఉండలేదు. రజనీ, సౌబిన్, శృతి పర్ఫార్మెన్స్ కోసం అనిరుద్ మ్యూజిక్ ఓసారి చూడొచ్చు. రజనీ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమాకు రక్షణగా నిలిచింది.